హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీ ఎడిసన్ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఇది వచ్చేసి లాస్ట్ సండే వ్లాగ్ అండి. ఇక మా బావ అయితే చికెన్ తీసుకువచ్చాడు. ఇక బిర్యానీ చేస్తున్నాను. ఏంటక్క ఎప్పుడు చూసినా చికెన్ బిర్యానీ ఇదేనా అని అనుకుంటారు, నాకు తెలుసు. కానీ ఏం చేస్తాం, ఇక మాకు చికెన్ దొరుకుతుంది మరి. అయినా కూడా మేము రోజు తినేయం చికెన్, జస్ట్ వీక్లీ వన్స్. అది కూడా మాకు బోర్ కొట్టేసింది అనుకోండి, నెక్స్ట్ వీక్ ఫిష్ లేదా మటన్ అట్లా తీసుకొస్తాము. ఇక చికెన్ తెచ్చినప్పుడైతే బిర్యానీ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా వీడియో తీస్తాను. అందుకే మేము డైలీ చికెన్ తిన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఈ వీడియో ద్వారా కొన్ని కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను, అలాగే కొన్ని విషయాలు కూడా మాట్లాడతాను. వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొందరు ఎలా కామెంట్ చేస్తున్నారంటే, అసలు ఈ వాయిస్ నీది కాదు, ఎందుకు మార్చి చెప్తున్నావు అని చెప్పి రోజుకు ఒక 2-3 కామెంట్స్ అయినా వస్తున్నాయి. అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చెప్పాను కదా, స్టార్టింగ్లో నేను ఒక ఫోన్ యూజ్ చేసేదాన్ని. ఐఫోన్ ద్వారా కొంచెం వాయిస్ అనేది ఇంకా క్లియర్గా వినిపిస్తుంది మీకు. అదే రీజన్, కానీ నేనేదో వాయిస్ చేంజ్ చేసి మాట్లాడుతున్నా అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఇంకో విషయం మీకు తెలియదు అనుకుంటా, అంటే మనం ఫోన్లో డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తే వేరేలా వస్తుంది. మళ్ళీ ఇట్లా వాయిస్ మొత్తం మ్యూట్లో పెట్టి సెకండరీ వాయిస్ ఇస్తే ఇంకా కొంచెం క్లియర్గా వస్తుంది. మళ్ళీ అందరూ అంటున్నారు కదా, అంటే మీరు డైరెక్ట్గా చెప్పే వాయిస్కి అలాగే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చే వాయిస్కి చాలా డిఫరెన్స్ ఉంది, సో మీరు మార్చి మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అసలు ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు నిజంగా నా తల నాకే గోడకేసి గుద్దుకోవాలనిపిస్తుంది, అంత కోపం వస్తుంది అనమాట. ఇలాంటి మాటలు పట్టించుకోకండి అక్క అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు, కానీ తీసుకోలేకుండా అసలు ఉండలేకపోతున్నాను. ఇంకా ఒక సిస్టర్ కామెంట్ చేశారని చెప్పాం కదా, అదే మీకు ఎంతమంది అక్క చెల్లెలని చెప్పి లాస్ట్ షాట్ లో చెప్పాను, చూసే ఉంటారు. కానీ అమ్మ ఒక్కతే ఉంటుందని చెప్పాను కదా, అదే చాలా బాధ. ఇక మా నాన్న అయితే చనిపోయారు. నిజంగా మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచిన నాన్న కొంచెం మా చేత్తో పెడితే తినే స్టేజ్లో ఉన్నప్పుడే తను లేకపోయేసరికి చాలా బాధగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంతేకాదు, సరే మా నాన్న లేకపోయినా కూడా మా మావయ్య ఉంటే మా మావయ్య రూపంలోనైనా మా నాన్నని చూసుకుంటాను అనే ఒక హోప్ ఉండేది. కానీ మా మావయ్య కూడా లేరనమాట. ఇటు నాన్న అటు మావయ్య ఇద్దరూ లేరు. మాకు పెద్ద దిక్కుగా అయితే ఎవ్వరూ లేరనమాట. అందుకే అప్పుడప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. మా పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళు తాత ప్రేమనైతే మిస్ అయ్యారు, అదే కొంచెం బాధ. అసలు తాత అంటే ఏంటి, తాత ప్రేమ అంటే ఏంటి అని చెప్పి మా పిల్లలకి తెలియదు, మాకు కూడా తెలియదు. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడైనా సరే మా తాత లేరనమాట. మా అమ్మమ్మ వాళ్ళ తాత కానీ మా నాన్న వాళ్ళ నాన్న కానీ ఎంతైనా తాత ప్రేమ అసలు చెప్పలేనిది. ఏం చేస్తాం, ఇక ఏదైనా కూడా కొన్నిటికి అదృష్టం అనేది ఉండాలి. ఇప్పటికీ మా బావ వల్ల నానమ్మ బ్రతికే ఉందనమాట. నిజంగా ఆ అమ్మని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటికీ వీళ్ళ గురించి, వీళ్ళ కడుపులో పుట్టిన పిల్లల గురించి కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు అమ్మకి దాదాపుగా 90 సంవత్సరాలు ఉంటాయేమో నాకు తెలిసి. మా రిత్విక్ గానికి తన గుర్తుగా తన పెన్షన్ డబ్బులతోటి ముడ్డిగోల్స్ అంటారు కదా, అది కూడా చేయించింది. అట్లా ఉంటుంది మరి ప్రేమ. వీడియోని ఎక్కడికో తీసుకువెళ్తున్నాను కదా, బోర్ కొట్టిస్తే సారీ. ఇక ఇక్కడనైతే బిర్యానీ ప్రాసెస్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు బిర్యానీ చేస్తున్నారు కానీ దాని ప్రాసెస్ ఏం చెప్పట్లేరు, ఏదో ఒకటి చెప్తున్నారు, బిర్యానీ ప్రాసెస్ కూడా చెప్పొచ్చు కదా అంటున్నారు. సో బిర్యానీ ప్రాసెస్ చాలా ఈజీ. అంటే బిర్యానీ ప్రాసెసే కావాలనుకుంటే మన లాస్ట్ వీడియోస్లో కూడా ఉన్నాయి, ఇంకా షార్ట్ వీడియోస్లో కూడా నేను క్లియర్గా కొన్ని వీడియోస్లో చెప్పాను. ఏం లేదండి, చికెన్ బిర్యానీ మసాలాలన్నీ పట్టించుకొని కాసేపు చికెన్ని ఫ్రై చేయాలి. ఇక మళ్ళీ రైస్ ఉడికించుకోవాలన్నమాట. అంటే బియ్యం ఎసరు పెట్టుకొని అందులో ఆయిల్ వేసి బగారా సామాన్ వేసుకొని మసలనివ్వాలి. ఇక ఎసరు వచ్చిన తర్వాత బియ్యం వేసి సగం ఉడికిన తర్వాత ఉడికిన చికెన్లో కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టుకొని రైస్ వేసి మళ్ళీ ఈ తీసిన చికెన్ అందులో వేసి మళ్ళీ పైన రైస్ వేసుకొని దమ్ పట్టించేయడమే. బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్. అన్నం మరి మెత్తగా ఉడికించొద్దు, కొంచెం పలుకుండగానే తీసి ఇందులో వేయాలన్నమాట. ఇక దీన్ని కొంచెం బరువులు పెట్టి ఆవిరిపోకుండా ఇలా దమ్ పట్టించాలి, అట్లా అయితే బిర్యానీ మంచిగా అవుతుంది. ఇక మన బిర్యానీ అయితే ఉడికేలోపు నేను గిన్నెలన్నీ కడిగేసుకుంటాను. ఈ సండే వచ్చిందంటే బిర్యానీ చేసిన ఏది అంటే నాన్ వెజ్ ఏది వండినా సరే అసలు గిన్నెలు అయితే చాలా ఉంటాయి. అందుకే నేను ఫాస్ట్గా గిన్నెలు అయితే వాష్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. ముఖ్యంగా నేను బట్టలు గిన్నెలు ఉండకుండా చూసుకుంటాను, అట్లయితేనే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే ఏ పని చేయాలో అర్థం కాక సైలెంట్గా అలాగే కూర్చుండిపోతానమాట.
ఇక బిర్యానీ అయితే ఉడకడానికి అయిపోతుంది. ఇక చాలా లేట్ అయిపోయింది అప్పటికే 2:30 అట్లా అయితాంది. మా పిల్లలు చూడండి ఎలా చేశారో, అంటే నేను బెడ్‌షీట్స్ మొత్తం ఎండకేసేసాననమాట. ఈలోపు ఇవన్నీ ఆగమాగం చేసేశారు. ఇక నేనైతే బెడ్‌షీట్ ఏసేసుకొని ఆ తర్వాత అందరం టీవీ చూస్తూ మంచిగా బిర్యానీ తినేయొచ్చు కదా అని చెప్పి ఇక మా బావ అయితే బాల్కనీలో పిల్లల్ని పట్టుకొని కూర్చున్నాడు. ఇక నేను ఈలోపు ఇక బెడ్ అంతా సర్దేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఇక బిర్యానీకి కావాల్సిన ప్లేట్స్ అన్నీ సర్దుకొని ఇక మళ్ళీ మా బావ వచ్చిన తర్వాత, అంటే మా బావని పిలిచి ఆ తర్వాత తినొచ్చు అని చెప్పి ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి మన బిర్యానీ ఎంత మంచిగా దమ్ పడుతుందో కదా. యాక్చువల్గా నేను ఆ మగ్లో వాటర్ కూడా పోసి బరువుకు పెట్టానమాట. నాకు అనిపిస్తుంది ఎక్కడ ఆ మగ్గు కింద పడుతుందా ఏంటి, బిర్యానీ ఫ్లాప్ అవుతుందని చెప్పి, కానీ ఇంకా ఏం కాలేదు. చూడండి మన బిర్యానీ ఎలాగుందో. చాలా మంది కమెంట్ చేశారనమాట స్టార్టింగ్లో, అక్క ఫుడ్ కలర్ యాడ్ చేయొద్దు అని చెప్పి. సో అప్పటి నుంచి నేనైతే ఫుడ్ కలర్ ఏం యూజ్ చేయట్లేను. జస్ట్ ఎట్లయినా కూడా బాగానే ఉంది. అంటే నేను అనుకున్నాను ఫుడ్ కలర్ వేస్తేనే బిర్యానీ కలర్ వస్తుందని, అలా ఏం లేదు. జస్ట్ పసుపే వేసాను కానీ చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో కదా బిర్యానీ. చాలా బాగుంది అసలు. ఎప్పుడు చికెన్ చాలా తీసుకొస్తే నేను ఒకేసారి వండానమాట. ఎందుకంటే మళ్ళీ ఇంత చికెన్ మేము తినలేము, 2 సార్లు అయితేనే మాకు ఎక్కువైపోతుంది కేజీ. అందరూ అంటారు కదా ఎప్పటికీ చికెనే తింటారక్క అని చెప్పి. లేదు, మేము లిమిట్గానే తింటాము. ఇక మా బావకి పిల్లలకైతే చికెన్ వేసాను. అయితే ఇంటి పక్క పిల్లాడనమాట, వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్ అట. నాకేం తెలుసు, అసలు తెలియదు. అయినా మా బావ అన్నాడనమాట వాళ్ళు వెజిటేరియన్స్ అయి ఉంటుందిలే అని చెప్పి అన్నాడు. అందుకే నేను తింటావా అని చెప్పి కూడా అడిగానమాట. తినను అన్నాడు. కొంపదీసి తను తింటా అని చెప్పంటే నేను ఖచ్చితంగా తనకి రైస్ వేసి ఇచ్చేదాన్ని. ఇంకా తను తినలేదు. తర్వాత నేను వాళ్ళ మమ్మీ వాళ్ళని అడిగితే మేము అస్సలు నాన్ వెజ్ తినం సిస్టర్ అని చెప్పింది. సో వామ్మో అనుకున్నాను. ఇక తినడం అయితే అయిపోయింది. మా బావ ఎక్కువ వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాడు. ఇక అదైతే మనకు సరిగా అర్థం కాదు. హిందీ ఇంగ్లీష్ ఏం అర్థం అవుతుంది. ఇక నేనైతే పెద్దగా చూడను. చూడు అని చెప్పినా సరే నేను అసలు చూడను అనమాట. ఇదే అండి సండే వ్లాగ్. ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. అలాగే లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఉంటాను మరి. థ్యాంక్ యూ.